మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఎరకాటంలో పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోందా? గతంలో అవకతవకలు జరిగాయని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు గులాబీ పార్టీని పొలిటికల్ గా కార్నర్ చేస్తోందా? తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాలు చూస్తే ఎవ్వరికైనా ఇదే అనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిన ఆ ముగ్గురెవరు? తెలంగాణలో ఆపరేషన్ టాప్ 3ని రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేస్తోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలనే పావులుగా చేసి గులాబీ పార్టీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్నర్ చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనేతలు ముగ్గురిపై ఫోకస్ పెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్ఎస్ అధికారంలో ఉండగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ఫార్ములా రేసింగ్లకు సంబంధించిన విచారణలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఈ ఫార్ములా రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. త్వరలో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. 10 రోజుల పాటు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కూడా విచారణ జరుగుతోంది. విద్యుత్ ఒప్పందాలపై నాటి కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపిన జస్టిస్ లోకూర్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విద్యుత్ అంశంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలపై వేల కోట్ల భారం పడేలా చేసిందని స్పష్టం చేసింది. దీంతో జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో అతి త్వరలోనే కేసీఆర్ పై కూడా కేసు నమోదుకు రంగం సిద్ధమైనట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులను విచారించింది. నాటి ప్రభుత్వ అధినేత చెప్పినట్టుగా తాము నడుచుకున్నామని విచారణకు హాజరైన అధికారులు చెప్పినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా తెరపైకి వచ్చింది. అధికారులు కూడా పలు సందర్భాల్లో హరీష్ రావు పేరును చెప్పినట్టు సమాచారం. దాంతో కాళేశ్వరం కేసులో హరీష్ రావును కూడా ప్రభుత్వం టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు మూల స్తంభాలుగా ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును టార్గెట్ చేయడం ద్వారా గులాబీ పార్టీని దెబ్బతీయాలన్న వ్యూహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.